తమిళనాడు రాజుల అంతఃపురంలో చెలికత్తెలుగా లేదంటే అక్కడ ఏది అలంకరణ చేయడానికి వచ్చిన వాళ్ళే ఆంధ్రులు అని మాట్లాడినటువంటి కస్తూరికి ఇప్పుడు తెలుగు భాషా సంఘం నాయకుడు మండలి బుద్ధప్రసాద్ కీలకమైనటువంటి హితబోధ చేశారు. తెలుగు భాష తెలుగు జాతి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత కౌలు రచయితల మీద ఉందంటూ ఈ సందర్భంగా చెన్నైలో ఇటీవల సిన్నటి మాట్లాడుతూ తమిళనాడుకు తెలుగువారు పరిచారకులు సేవకులుగా వచ్చారని చెప్పారు. అది వాస్తవం కాదు. తమిళనాడు మొదట పాలించిన తెలుగు వాళ్లే, ఆ తర్వాతే తమిళులు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి అత్యధిక సంఖ్యలో ముఖ్యమంత్రిగా పనిచేసింది కూడా తెలుగు వాళ్లే. శ్రీకృష్ణదేవరాయలు, రాణి రంగమ్మ, నాయకరాజులు తెలుగులోనే పరిపాలన చేశారు. తమిళనాడు తెలుగు వెలుగు వెలిగింది తప్ప దాస్య ప్రవృత్తితో తెలుగు వాళ్ళు అక్కడ లేరనే విషయం గుర్తుంచుకోవాలి అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మిగతాది స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించేందుకు తమిళ్ ఎవరు ముందుకు రాలేదు. సెమెన్ కమిషన్ వస్తే గుండుకు ఎదురుగా గుండె చూపిన వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఉప్పు సత్యాగ్రహానికి మహాత్మా గాంధీ పిలుపునిస్తే కాశీనాథు నాగేశ్వరరావు, ప్రకాశం పంతులు, దుర్గాబాయమ్మ నాయకత్వం వహించారు. మద్రాసు నగరంలో ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన ఘనత తెలుగు వాళ్ళది. మనలో భాషాభిమానం, జాతీయాభిమానం తగ్గింది. ఫలితంగా తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళని నమోదు చేసుకోకపోవడంతో 2వ స్థానంలో ఉన్న తెలుగు భాష 4వ స్థానానికి పడిపోయింది. త్వరలో జరగబోయే జనగణనలో ఇతర రాష్ట్రాల్లోని ప్రతి తెలుగు వ్యక్తి తెలుగువారని నమోదు చేసుకోవడం ద్వారా తెలుగు భాషను మళ్ళీ 2వ స్థానానికి తీసుకెళ్లాలి. మహాసభలకు ఇచ్చేసిన కవులు రచయితలు తెలుగు భాషను, తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరారు.